హాయ్ అండి. సృష్టి క్లినిక్ ఆవిడ చేసిన దౌర్భాగ్య పనికి 2 ఇయర్స్ బాబు అనాథ అయిపోయాడు. ఎవరైతే వాళ్ళని దత్తత తీసుకున్నారో వాళ్ళ హస్బెండ్ చెప్తూనే ఉన్నట్ట, సరోగసి ద్వారా మనం పిల్లల్ని కంటున్నాం కదా, మన డిఎన్ఏలు ఇచ్చాము, శాంపిల్స్ మన మన బేబీ కాదని తెలిసింది, అందుకని ఆ పిల్లాన్ని ఇక్కడ వదిలేసేద్దామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ పని వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయారు వాళ్ళ ఊరికి. ఆవిడ 90,000 రూపాయలకి కొని 40 లక్షల రూపాయలకి బేబీస్ని అమ్ముతోంది అంటే అంత డిమాండ్ ఉందా? పిల్లల్ని కొనుక్కుని 40 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారా అనిపించిందండి నాకైతే. ఇంకోటి, బాబు శిశువిహార్కి వెళ్ళిపోయాడు పాపం అనాథలాగా. 2 ఇయర్స్ పెంచుకున్నారు వాళ్ళ బాబులాగా, కానీ వాళ్ళ కొడుకు కాదు, వాళ్ళ ద్వారా పుట్టినవాడు కాదు. హస్బెండ్కి మొదటి నుంచి డౌట్ ఏట, వీడికి ఏంటి మన రంగు కానీ మన పోలిక కానీ మనం ఇద్దరివి ఏవి కలవకుండా ఎలా ఉంటుంది, అలాగా మనము ఇట్లా ఎలా పుడతారు పిల్లలు, ఇదేదో తేడా అని చెప్పి పుట్టిన దగ్గర నుంచి అతను డౌట్ చెప్తూనే ఉన్నట్ట. పాపం ఆయన డౌటే నిజమైంది. ఈరోజు ఆ పిల్లాడు శిశువిహార్లో అనాథలాగా మిగిలిపోయాడు. ఎంత అల్లరముద్దుగా పెంచుకుని పిల్లాడిని అక్కడ వదిలేసి వెళ్తుంటే ఆ కన్నతల్లికి ఎంత బాధ ఉంటుందో మనకే తెలుస్తుంది కదండి తల్లులుగా. వాడికి ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సరోగసి ద్వారా కనిచ్చిన ఆవిడ, వాళ్ళు ఏదో జైల్లో ఉన్నారట. చూడండి ఈవిడ చేసింది ఎన్ని పాపాలు చేసిందో. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వీడు నాకు పుట్టాడా అని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లు ఎక్కడ చేయించుకుంటారు. కొంతమంది 10th వెళ్ళిన పిల్లలు ఉంటారు, పెద్ద పిల్లలు అయిన వాళ్ళు ఉంటారు. మేము అమ్మా నాన్న కాదు ఇలా కన్నాము అని చెప్పి పిల్లల దగ్గర ఎక్కడ చెప్పుకుంటారు చెప్పండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈవిడికి మాత్రం ఉరిశిక్ష వేయాలండి. జనాలు బాధలు పెట్టి వాళ్ళే బాధల్లో ఉన్నవాళ్ళు నీ దగ్గరికి వచ్చి నువ్వు దేవుళ్ళలాగా ఫీల్ అయ్యి వాళ్ళు నీ దగ్గరికి వచ్చి పిల్లల్ని కానీ ఇట్లా చేస్తుంటే వాళ్ళకి ఎంత కడుపు కోత పెట్టినందుకు ఉరిశిక్ష వేయాలి. ఓకేనా?